కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు ఈ వారం ముచ్చటగా 3 సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఈ వీక్ ఈ 3 సినిమాలకు ఓ అగ్ని పరీక్ష పెట్టబోతోంది. ఇంతకీ ఆ టెస్ట్ లో పాస్ అయ్యేదెవరు? ఈ వారం థియేటర్స్ నిండా డబ్బింగ్ సినిమాల హవానే కనిపించబోతోంది. బాలీవుడ్ నుంచి విక్రమ్ వేద, కోలీవుడ్ నుంచి ధనుష్ మూవీ నేనే వస్తున్నాతో పాటు పొన్నియిన్ సెల్వన్ రాబోతున్నాయి. వన్ డే గ్యాప్ తో ఊపేయబోతున్నాయి. పొన్నియిన్ సెల్వం మూవీ ఈ శుక్రవారం వైల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ట్రైలర్లు, మేకింగ్ లో, టీజర్లు, సాంగ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ప్రమోషన్ పూర్తి చేసింది ఫిల్మ్ టీమ్. ఇక ఈ శుక్రవారం మూవీ రావటమే తరువాయి. కోలీవుడ్ నుంచి పొన్నియిన్ సెల్వం ఈ వీక్ స్పెషల్ గా రాబోతుంటే ఒకరోజు ముందే అంటే గురువారం బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతున్నాడు ధనుష్. తిరు మూవీతో హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు నేనే వస్తున్నా అంటూ డ్యూయల్ రోల్ లో చేసిన సైకో డ్రామాతో అటాక్ చేస్తున్నాడు. అయితే సేఫ్ సైడ్ వన్ డే బిఫోరే నేను వస్తున్న మూవీతో ధనుష్ వస్తుంటే ఫ్రైడే బిగ్ ఫైట్ కి సై అన్నాడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. తమిళ హిట్ మూవీ విక్రమ్ వేదాని తీసిన దర్శకద్వయమే హిందీలో సేమ్ మూవీని సేమ్ టైటిల్ తో రీమేక్ చేసింది. హృతిక్ పాత్ర టీజర్ ట్రైలర్ రూపంలో పేలింది. విజయ్ సేతుపతి రోల్లో తన నటనకి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యేలా ఉంది. ఎటొచ్చి ఈ మూవీకి పొన్నియిన్ సెల్వం పోటీ కాదు, కానీ విక్రమ్ వేదనే మణిరత్నం ప్రాజెక్ట్ కి పోటీ అంటున్నారు. మొత్తానికి గురువారం ధనుష్ మూవీ, శుక్రవారం పొన్నియిన్ సెల్వం, విక్రమ్ వేద సందడితో ఈ వీక్ కాసుల కిక్ మారబోతోంది.